ఒక రాజు తన రాజ్యానికి మంచి మంత్రి కోసం వెతుకుతున్నాడు. తెలివి ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు, కాని నిజాయితీ ఉన్నవాడు ఎవరు అనేది తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు రాజు రాజ్యంలో ఉన్న పెద్దలందరికీ ఒక విత్తనమిచ్చి, ఇది నాటి జాగ్రత్తగా చూసుకోండి అని మాత్రమే చెప్పాడు. నెలలు గడిచాయి. అందరూ అందమైన పూల మొక్కలతో రాజభవనానికి వచ్చారు. కాని రామయ్య అనే ఒక సాధారణ రైతు మాత్రం ఖాళీ కుండతో నిలబడ్డాడు. మహారాజా, ఎంత ప్రయత్నించినా మొలక రాలేదు, కాబట్టి విత్తనం మార్చలేదు అని నిజం చెప్పాడు. రాజు చిరునవ్వు నవ్వాడు. నేను ఇచ్చింది ఉడికించిన విత్తనాలు, అవి ఎప్పటికీ మొలకెత్తవు. మీ అందరూ విత్తనాలు మార్చారు, కాని ఈ మనిషి మాత్రం తన మనసును మార్చలేదు. అప్పుడే రాజు ప్రకటించాడు, ఇలాంటివాడే నా మంత్రి. ఎందుకంటే పదవి కోసం అబద్ధం చెప్పేవాడు కాదు, ప్రజల కోసం నిజం నిలబెట్టుకునేవాడే నాయకుడు. పదవి తెలివితో రావచ్చు, కాని గౌరవం మాత్రం నిజాయితీతోనే వస్తుంది.